హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. సో ఈరోజు మనం ఆర్జీయూకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి 2021లోకి 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కి ఎంట్రీ ఇవ్వడానికి ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళ కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఆర్జీయూకేటీ బాస్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి అందులో మెరిట్ వచ్చినట్టు వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుండే. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల వాళ్ళకి ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒక అడ్మిషన్లో ఎంట్రీ ప్రోగ్రాంలో ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేశారు. అదే టీఎస్ పాలిసెట్లో ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ యొక్క స్కోర్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి అంతా కూడా కరోనాలో బ్యాచ్ కావడం వల్ల వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళ దగ్గర వ్యాలిడ్ స్కోర్ లేకపోవడం వల్ల ఏదైనా ఒక స్కోర్ని క్రియేట్ చేయడానికి కోసం అంటూ సో టీఎస్ పాలిసెట్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసి అండ్ మీ చేతిలో స్కోర్ ఉంది. ఆ స్కోర్ని బేస్ చేసుకుని ఆర్జీయూకేటీ బాస్ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో ఈ అడ్మిషన్ ఎలా ఉంటుంది దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 108 నిన్న అంటే ఈరోజు అనగా సండే ఆగస్టు 2021లో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఎవరైతే సో ఎస్ఎస్సి 2021లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి అండ్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాలి అండ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఫ్రమ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇంకా వేరే స్టేట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వీళ్ళకంటూ ఒక సపరేట్ క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్. సో ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2 ఆగస్టు 2008 నుంచి 2021 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 12 ఆగస్టు 2021లో అప్లికేషన్ అది కంప్లీట్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి అండ్ మిలిటరీ కేటగిరీ వాళ్ళకి ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకు ఒక 2 days ఆఫ్ లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 14 ఆగస్టు 2021 వరకు వాళ్ళకి అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ అంతా కూడా లాస్ట్ డేట్ సెలెక్షన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 18 ఆగస్టు 2021లో మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుందని కూడా చెప్తున్నారు. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఇస్ వెరీ సింపుల్. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క కంప్లీట్ చేసిన తర్వాత స్కోర్ అయితే ఉంటుంది. ఆర్ ఇన్ కేస్ వేరే స్టేట్ గ్లోబల్గా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయాల్సిందంటే ఫస్ట్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ఫీ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఆ ఆన్లైన్ ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే చెప్తారో ఆ రిక్వైర్మెంట్ని పోస్టల్ ద్వారా మీరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్కి ఒక అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ చేయడం. సో సింపుల్. సో అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎవరైతే టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాశారో వారు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు కూడా దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ గ్లోబల్గా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది చేయాలి. అండ్ ఇంటర్నేషనల్ నుంచి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫర్ ద యునైటెడ్ గ్లోబల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్. ఫర్ ఎన్ఆర్ఐ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే $25 అయితే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్గా. సో అలాగే ఏదైతే అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో కూడా టీఎస్ ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయాలని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్. ఇది ఓన్లీ సర్టిఫికేట్స్ ఎవరు ఎన్క్లోడ్ చేయాలి, అందరూ చేయాలంటే అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే పిహెచ్ఏ కేటగిరీ అండ్ క్యాప్ కేటగిరీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఎస్ ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ ఫీ పే చేస్తారో అప్లికేషన్ ఫీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, స్పోర్ట్స్ సర్టిఫికేట్సా, మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీలో మీరు అడ్మిషన్ అయితే మీరు ఎంట్రీకి కోరుతున్నారో ఆ కోరేటువంటి సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవి కూడా అటాచ్ చేసేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ షీట్ అండ్ అప్లై కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేసి పోస్టల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. సో అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ అడ్మిషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో అడ్మిషన్ టు ద ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఆఫ్ 2021-22 విల్ బీ త్రూ టీఎస్ పాలిసెట్ 2021లో టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఉంటుంది. సో మార్క్స్ అబ్టైన్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఎంట్రీ అనే ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ టూ క్యాండిడేట్స్ తీసుకుంటే వాళ్ళిద్దరికి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో కూడా సేమ్ మార్క్స్ ఉన్నట్లయితే వాళ్ళని చేయడానికి వాళ్ళ టైని తీసేయడానికి వెళ్తే నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్తారు. అండ్
సో గ్లోబల్గా వచ్చినటువంటి నాకు తెలిసి ఇప్పటికీ 1500 సీట్స్ అయితే ఉన్నాయి. సో 2021 ఎంట్రీకి ఈ 51 ఎంట్రీలో 85% ఆఫ్ సీట్స్ అనేది కూడా తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఉంటుంది. అండ్ మిగతా ఏదైతే 15%లో సో గ్లోబల్గా అండ్ అదర్ స్టేట్స్కి ఇంటర్నేషనల్ స్టేట్స్కి అందరి కూడా డివైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి? 85%లో సో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. అండ్ ఈ రిజర్వేషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే మనకు ఈ రిజర్వేషన్ అయితే ఇచ్చారో అది ఉంటుంది. సో ఇన్ కేస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ అనేటివి చూస్తారు. ఇఫ్ 2 స్టూడెంట్స్ కానీ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఎవరికైతే హయ్యర్ మార్క్స్ మ్యాథమెటిక్స్లో హయ్యర్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. లేదు ఇన్ కేస్ హయ్యర్ మార్క్స్లో కూడా మ్యాచ్ అయితే ఫిజిక్స్లో మార్క్స్ సేమ్ ఎవరికైతే హయ్యర్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి చెక్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ కూడా మ్యాచ్ అయిందనుకో గేమ్ స్టార్ట్స్, కెమిస్ట్రీ కూడా చెక్ చేస్తారు. కెమిస్ట్రీలో కూడా చెక్ అప్పటికి ఓకే కాలేకపోతే ఒక డేటా ఓల్డర్ క్యాండిడేట్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ ఎవరికైతే హయ్యర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి చూస్తారు. ఇక్కడ ఇంకో కండిషన్ అయితే ఉందంటే సో ఇప్పటికీ మీరు IIIT బాసర్ RGUKT మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ యొక్క ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువగా దాటి ఉండకూడదు. సో లెస్ దాన్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏవైతే ఓల్డర్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్ కూడా టై అయితే 18 బిలోలో హైయెస్ట్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇస్తాను. ఇన్ కేస్ అక్కడ కూడా టై అయిపోతే మీకు హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసి హాల్ టికెట్ SSC హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తారు. ఎవరైతే లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని బేస్ చేసుకొని వాళ్ళకి అడ్మిషన్ అయితే ఇస్తాను కూడా చెప్తున్నారు. సో మనకి అక్కడ అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకున్నాం, ఎలిజిబిలిటీ కండిషన్ గురించి మాట్లాడుకున్నాం. వన్స్ ఓకే మీకు అడ్మిషన్లోకి సీట్ వచ్చేసింది, ద నెక్స్ట్ ఏంటి? సో అడ్మిషన్ ఫీ అంటే 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అన్నారు, ఇది ఫ్రీయా? ఏమైనా అప్లికేషన్ ఫీ మన అప్లికేషన్ అంటే అమౌంట్ ఎవ్రీ సెమిస్టర్కి మన అమౌంట్ ఏమైనా పే చేయాలా దాని గురించి కూడా మనం చూద్దాం. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా చెప్పుకున్నాం కదా. 18th ఆగస్ట్ 2021లో మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ RGUKT బాసర్ వెబ్సైట్లో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఆ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ వచ్చేసి RGUKT బాసర్ నిర్మల్ డిస్టిక్లో మనకైతే కౌన్సిలింగ్ కాలేజ్లో కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ జస్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కొంచెం అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుంది. ఆ అమౌంట్ గురించి కూడా మనం చేద్దాం. సో బాసర్లో వచ్చేసి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కదా. 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ని సో టూ వైజ్గా డివైడ్ చేస్తారు. PUC ప్రీ యూనివర్సిటీ కోర్స్గా 2 ఇయర్స్ అని అండ్ బీటెక్ కోర్సుగా చేస్తారు. ప్రీ యూనివర్సిటీ కోర్సులో అందరూ కూడా సేమ్ బ్రాంచ్ ఉంటుంది. MPC అక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత్, IT అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ఇంజనీరింగ్లో వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కూడా మీరు క్విట్ అవ్వాలనుకుంటే కూడా క్విట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అడ్మిషన్ గురించి యాన్యువల్ ఫీ గురించి అయితే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 5 lakhs ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ 37,000 రూపీస్ అయితే మీరు పర్ సెమిస్టర్కి వచ్చేసి 37,000 రూపీస్ అయితే పే చేయాలి. బట్ ఇది మీకు ఇఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 5 lakh ఇందులో మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్గా వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీకు 6 years అనేది మీకు ఫ్రీ అవుతుంది. ద స్టూడెంట్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యూషన్ ఫీ రింబర్స్మెంట్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ నీడ్ నాట్ టు పే ద ఎనీ ట్యూషన్ ఫీ. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్టర్. సో మ్యాండేటరీగా అడ్మిషన్లో వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అని వచ్చేసి 1000 రూపీస్ ఉండాలి ఫర్ జనరల్ కేటగిరీ. సో SC ST కేటగిరీ గురించి మాట్లాడుకుంటే 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ సో కాషన్ డిపాజిట్ కూడా చేయాలి, 2000 రూపీస్ కాషన్ డిపాజిట్ ఉంటుంది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ 500 రూపీస్. ఓవరాల్గా మనం చూస్తే 3,500 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ 3,000 రూపీస్ ఫర్ SC ST కేటగిరీస్ వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందుకు 1,37,000 రూపీస్ పర్ యానం పే చేయాల్సి వస్తుంది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి ఇది. సో ఇది మనకు అడ్మిషన్స్ నోటిఫికేషన్ గురించి. అడ్మిషన్ టు ద సూపర్నటరీ సీట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్, చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ NRI విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ SSC. సో మన స్టేట్స్ కాకుండా మిగతా ఇంటర్నేషనల్గా కానీ అదర్ స్టేట్స్లో ఏదైతే ఉందో వాళ్ళ యొక్క SSC మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే, అంటే ప్రీవియస్గా ఎలా అడ్మిషన్ ప్రొసీజర్ ఉండేదో సేమ్ అలా అడ్మిషన్ ప్రొసీజర్ మాత్రమే ఉంటుంది. ఆ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ ఈ TS పాలిసెట్ ఎగ్జామ్ నుంచి ఏదైతే ఎంట్రీ అనేది ఉందో అది ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ, ఇది ఎప్పటికీ కాదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్
కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ గాయ్స్. అండ్ మీరు టీఎస్ పాలిసెట్లో మీ యొక్క టాలెంట్ ఏదైతే ప్రూవ్ చేసుకున్నారో అది తప్పకుండా అప్లై చేసుకోండి. అడ్మిషన్ వస్తే ఓకే, అడ్మిషన్ రాకున్నా ఓకే. ఇంకా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ ఇంకా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అక్కడ కెరీర్ ఎలా ఉంటుంది, మీరు బీటెక్ని చూస్ చేసుకోవాలా, మీరు మీ యొక్క కెరీర్ని ఆర్ మెడిసిన్ వైపు వెళ్ళాలా, లేకుంటే డిప్లొమా చేయాలా, ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి అగ్రికల్చర్ డిప్లొమాస్ చేయాలా, లేకుంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లోకి వెళ్తే బాగుంటుందా, లేకుంటే జనరల్ ఇంజనీరింగ్ యొక్క స్టైల్స్ ఎలా ఉంటాయి, ఆ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలా బోల్డ్ అని ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ గురించి మనం రోజు డిస్కస్ చేసుకుందాం. మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హ్యాపీ. టిల్ దెన్, బాయ్.